ఏంటి అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. నిన్న చెప్పాను కదా స్వామిలకి విడుముళ్ళు అని. వీడియోకి కంటిన్యూషన్ ఇది. మీకు స్వామిలకి సంబంధించి ఇది కాక ఇంకొక 2 వీడియోలు వస్తాయండి. ఇదేంటంటే పొద్దున వరకు చూపించాను కదా, తర్వాత మధ్యాహ్నం నుంచి నేనేం చేశానో పనులు చూపిస్తాను. విడుముళ్ళు వీడియో ప్రత్యేకంగా పెడతాను. స్వామిలకి నేనేం వంట చేశాను అనేది వేరే వీడియో పెడతాను. ఇదైతే మధ్యాహ్నం నుంచి నేను ఎలా పనులు చేసుకున్నానో, దానికి శుభ్రాలు అది ఎలా చేశానో ఏంటో అనేది ఈ వీడియోలో పెడతాను. నైట్ నుంచి ఉదయం వరకు పెడతాను ఈ వీడియోలోను. తర్వాత కొబ్బరిపేళ్ళు బూజు వచ్చినట్టు అయిపోతున్నాయండి, ఎండ సరిగ్గా రావట్లేదు కదా. సరే కోసేసి ఫ్యాన్ దగ్గరైనా అలా పెట్టుకుంటే కొంచెం అలా అయినా ఆడతాయి కదా అని చక్కగా పేళ్ళు అన్నీ ఒక 10 పేళ్ళు ఉన్నాయండి, కొట్టి చక్కగా ముక్కల కింద కోసాను. అవి ఎండిదే కొబ్బరి నూనె అన్న వస్తుంది కదా దేవుడు దీపారాజన కానీ. తర్వాత 4 అయిందండి టైము, సాయంత్రము. చక్కగా ఇల్లు అనేది ఊడ్చేసుకుంటున్నానండి. గిన్నెలన్నీ బయట వేసేసాను. గిన్నెలు పాపం మా అమ్మ తోమింది, నేను తోమడం ఏం షూట్ చేయలేదు. తర్వాత తుడిసేసిన తర్వాత గది మాపు పెట్టేసి గదులు 2 పెట్టేశానండి. తర్వాత హాలు, వంటగది, దేవుడి గది, హాలు పెడుతున్నాను. ఆ వంటగదులు, దేవుడి గదులు, గదులు పెట్టడం చూపించలేదు, ఓన్లీ హాల్ వరకు పెట్టడమే చూపిస్తున్నాను మీకు. ప్రతిరోజు పెడుతున్నానండి, ఎందుకంటే నీట్గా ఉండాలి కదా. తర్వాత లోపల మాపులు పెట్టడం అయిపోయిన తర్వాత చక్కగా సీడీలు, పైలేరుకి వెళ్ళి సీడీలు ఉన్నాయండి, అవి అక్కడ వరకు కడగలేదు, కిందవే కడిగాను. ఇవన్నీ కడిగేసి ఇంటి చుట్టూరు కూడా కడుక్కొచ్చి చక్కగా ముగ్గులు అయితే మా అమ్మ వేసిందండి. నాకు అంత బాగా రావు ముగ్గులు, నేనేదో పిచ్చి పిచ్చి ముగ్గులు వేస్తూ ఉంటాను. మా అమ్మ అయితే చాలా బాగా పెడుతుందండి ముగ్గులు, నీట్గా ఎంత బాగా పెడుద్ది. ఇంకా వర్షం వచ్చేసిందండి, ఏదో ఒక జడ అలా వచ్చేస్తూ ఉంది ముగ్గులు పెట్టినా ఏం పెట్టినని. చక్కగా మెట్లు కడిగి ఎంత బాగా పెట్టిందండి, మెట్లకి కింద అన్ని ముగ్గులు చాలా బాగా పెట్టింది. తర్వాత మెట్లు కడిగిన తర్వాత ఈ అరుగు మీదకి వచ్చేస్తాయి కదండి, అరుగు కూడా కడుక్కుంటున్నాను. ఇంటి చుట్టూరు కూడా కడిగేసాను. ఇంటి చుట్టూరు కడిగింది ఏమీ చూపించలేదు, ఇంకొకసారి ఎప్పుడైనా ఇంటి చుట్టూ కడిగింది చూపిస్తాను. ఇలా కడిగేటప్పుడు ఎవరైనా అడ్డొచ్చి లోపలికి బయటికి తిరిగారనుకోండి చెడ్డ సరాకు వచ్చేద్దండి. ఎందుకంటే ఇప్పుడే కదా ఇల్లంతా మాపులు పెట్టాం, ఇది కూడా తొక్కేసుకుంటూ వెళ్ళిపోతే చిరాకు అయిపోద్ది కదండి. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత నైట్ మళ్ళీ స్నానం చేసేసి దీపం పెట్టేసి అప్పుడు స్వామి విడుములకు సంబంధించిన జాకెట్ ముక్కలు, స్వామికి ఇడుముళ్ళకి కొబ్బరికాయ పెట్టి బియ్యం వేసే సంచులు, జాకెట్ ముక్కలు, అందులో 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ మన ఇష్టం అండి, ఎన్నన్నా వేసుకోవచ్చు. కానీ బరువు మొయ్యాలి కదా, అవన్నిటికి చక్కగా పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే స్నానం చేశాను కాబట్టి. బియ్యం 2 కేజీలు బియ్యం పోయమన్నారండి. మనం విడుముళ్ళు వేసిన తర్వాత మిగిలిన పంతులు గారికి ఇచ్చేస్తాము. చూసారు కదా ముగ్గులు మా అమ్మ ఎంత బాగా పెట్టిందో. ఇంకా వర్షం వచ్చి అక్కడక్కడ పోయి మెట్లకి పెట్టి నేను చూపించలేదు. ఇది మరుసటి రోజు తెల్లారగట్లండి నేను దీపం పెట్టేసుకున్నాను. చినుకులు వస్తున్నాయని వీడియో ఏం షూట్ చేయలేదు, అప్పుడు జడి తగ్గిందని షూట్ చేశాను. తర్వాత ఇంట్లో కూడా దీపం పెట్టేసుకుని మరి ఇప్పుడు ఇడుముళ్ళు కదండి స్వాములకి, అక్కడికి వెళ్ళాలి కదా, అందుకు త్వరగా చేసేసుకుంటున్నానండి. శనివారం నైట్ది కొంచెం ప్రిపరేషను, ఆదివారం ఉదయం కొద్దిగా. ఇలాగ నేను దీపం పెట్టేసుకున్న తర్వాత చక్కగా మనకు ఒక్క కాఫీ పడింది అనుకోండి, అసలు టిఫిన్ గట్టి ఏమీ చేయకూడదండి. ఎందుకంటే స్వామిల దగ్గర ఇడుములకి వెళ్తాం కదా, అది కాఫీ మాత్రం 1 డ్రాప్ తాగానండి. తర్వాత ఇది విడుముళ్ళకైనా అరగదీశారండి కొబ్బరికాయలు. మీలో ఇలాగ ఎవరికైనా తెలుసా కామెంట్లో చెప్పండి. వీటికి బాగా పసుపు రాసి బొట్లు అవి పెట్టి పక్కన పెట్టుకున్నానండి, నీటిలో తీసేసి పెట్టేసిన తర్వాత వాటికి అప్పుడు కాఫీ తాగుతున్నానండి. ఇది ఫిల్టర్ కాఫీ అండి, నాకైతే ఫిల్టర్ది లేదు కాబట్టి నేను తొరిపేసుకుని వడకట్టేసుకుంటానండి. ఫిల్టర్ది తీసుకోవాలి డికాషన్ పెట్టుకోవడం కోసం. తర్వాత స్వామికి వాళ్ళకి నేను అందరికీ కాదనుకోండి కొంచెం మందికి ఉప్మా పట్టుకెళ్దాం కదా అని ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. వరుణోక అదైతేనే కొద్దిగా బాగుంటుంది కదా. అయితే అందులో ఉల్లిపాయలు ఏమి వేయం కదండి, అల్లము, పచ్చిమిరకాయలు, పోపు దినుసులు
వేసి ఇగో చూసుకోండి, చక్కగా పోపులు ఎక్కువ వేసుకుంటే ఉప్మా అనేది కమ్మగా ఉంటుందండి. దూరగా వేపాను. వేపిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసాను. ఉప్పు వేసి 2 గ్లాసుల నూక అంటే నేను 30 కేజీ నూక తీసుకున్నాను కాబట్టి దాంట్లో నేను 4 గ్లాసుల నీళ్ళు పోసానండి. సరిపోద్ది, గ్లాస్కి 2 గ్లాసులు. చక్కగా నీళ్ళు అనేది మసిలితే మనం అప్పుడు నూక వేపి పక్కన పెట్టాను. వరి నూక అనేది వేపుకున్నాను, నేను పక్కన పెట్టుకున్నాను. ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి, నేను బయట ఏం తెచ్చుకోను. అయితే మీలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మన ఛానల్లో సింపుల్గా ఈజీగా లెంతీ ఏమి ఉండదో, అయిపోయే రెసిపీసే ఉంటాయి. అందుకే మీకు నచ్చుతుందనే వ్లాగ్స్ కూడా తీస్తున్నాను. నేను విడుములది చిన్న వ్లాగ్ పెడతాను, ఒక 4 నిమిషాలు వచ్చేలాగా సింపుల్గా, అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఈ 2 వీడియోస్ ఒకరోజే పెట్టేస్తాను. నైట్కి నేను ఈరోజు ఇడుముళ్ళు అయినాయి కదండి, ఇగోండి కొబ్బరి ముక్కలు ఎలా ఉన్నాయి. నైట్కి ఇడుముళ్ళు అయినాయి కదండి. రేపైతే స్వామిలు తెల్లవారుజామునే ప్రయాణం ఉందండి. ఆ ప్రయాణానికి నేను నైట్కి చిక్కుడుగాయలు అవి తెప్పించుకున్నాను. అవన్నీ బాగు చేయడము, ఆ వంటలు నేను ఉల్లిపాయ లేకుండా ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు రేపుడు వ్లాగ్లో వస్తుందండి. చక్కగా చాలా బాగుంటుంది చూడండి. ఎందుకంటే ఒక 15 మంది స్వాములకి, 14 మంది 15 మంది స్వాములకి నేను పార్సల్స్ కడుతున్నాను. అవి ఎలా కడతానో, ఎలా రెడీ చేస్తాను అన్నది చూస్తూ ఉండండి. రేపు వీడియో ఇంకా బాగుంటుంది, మీకు చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లోనూ. ఛానల్లోకి వెళ్ళండి, చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఈ ఉప్మానే చల్లారిపోతే బాగోదు కదండి. హాట్ బాక్స్లో వేసి పెట్టేసుకుంటే చక్కగా వేడిగా ఉంటుందని హాట్ బాక్స్కి చేసేస్తున్నాను. తర్వాత ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మళ్ళీ కంటిన్యూస్ వీడియో రేపు పెడతాను. తర్వాత విడుములు వీడియో ఒకటి పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.